హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. శ్రీ కామధేను గోశాలకి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు అక్షయ తృతీయ అండి. పెద్ద వర్షం పడింది విజయవాడలోనే కాదు చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా పడిందండి. మేము ఇప్పుడు మధ్యాహ్నం నుంచి ఈ రోజున బయలుదేరి గోశాలకి వెళ్తున్నామండి. మా గోమాతలకి పూజ చేసుకుని సేవ చేసుకుని ఆహారం ఏమన్నా తినిపించి వద్దామని ఇంట్లో పొద్దున్నే పూజ చేసుకుని మధ్యాహ్నం నుంచి ఇక్కడికి బయలుదేరామండి. మేము బయలుదేరగానే పెద్ద వర్షం స్టార్ట్ అయిపోయింది. ఇంకా చాలా ఉరుములు పిడుగులతో కూడిన వర్షం అండి. చాలా భయం వేసింది. అసలు లాస్ట్ ఇయర్ మేము ఇక్కడే ఉన్నాం గోశాలలో. అప్పుడు ఇక్కడ ఉండగా అలాగే ఇలాంటి పెద్ద పిడుగులు ఉరుములతో కూడిన వర్షం పడింది. ఆ రోజు అలాగే భయం వేసింది. మళ్ళీ సేమ్ అదే గుర్తుకొచ్చింది అనమాట. అప్పుడు ఇద్దరమే ఉన్నాం, మేమిద్దరం, నేను. ఇప్పుడు మేమిద్దరం కారులో వెళ్తున్నాం. ఇలాగే భయపడ్డాం. దారిలో ఆగి మళ్ళీ బయలుదేరి వచ్చామండి. చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా పెద్ద వర్షం సౌండ్ వినిపిస్తుంది కదా. మేము రాగానే అసలు మటుకు మా గోమాతలు మాత్రం అమ్మా అని పిలుస్తాయండి. నాకు అసలు భలే ఆనందం అనిపిస్తుంది అనమాట. అవి అలా పిలవగానే అసలు ఇంకా వచ్చి ఇంకా ఎంత వర్షాలు తగ్గేదాకా ఇవన్నీ వెయిట్ చేయట్లేదు అనమాట. నన్ను పిలుస్తున్నా, ఏవోటి తెస్తుంది మా అమ్మ, నాకు పెడుతుంది అన్నీ చూస్తాయి అనమాట. వాటికి నేనమ్మ, నాకేమో అవి అమ్మలు అనమాట. గోమాతలు కదండి మరి. ఇంకా వీటన్నిటికీ అరటిపళ్ళు, బీట్రూట్లు ఇంటి దగ్గర నేను తీసుకొచ్చి, ఇక్కడేమో నల్ల చెక్క ఉంది, అంటే నువ్వులతోటి ఆయిల్ తీసేసిన తర్వాత ఉంటుందన్నమాట అండి. అది కలిపి అన్నిటికీ మంచిగా తినిపించుకుంటూ పెట్టి తర్వాత ఇక్కడే 3 ప్రదక్షిణాలు చేసుకుంటానండి ఎప్పుడూ గోశాలలో. తర్వాత ఆడుకుంటాను అనమాట వీటితో. బసవ, కేశవ ఉన్నారు కదండి బొడ్డోళ్ళు, వాటిచండి, అమ్మ లక్ష్మి, ఈ కొన్నిటితోటే మనం ఆడుకోగలం అనమాట. అన్ని ఎట్లతో ఆడుకోలేము, ఎందుకంటే మనల్ని ఎగిరి తన్నేస్తాయి అనమాట అవి. అందుకని అన్నిటితో ఆడుకోవడం కుదరదు. ఇంకా తర్వాత కాసేపు అలా కూర్చుని ఆడుకొని వీటితో ఇంకా మొక్కలు అన్నీ చూసుకొని అక్కడ పరిసర ప్రాంతాలు అన్నీ ఎలా ఉన్నాయి, బాగానే వెళ్ళి చూసుకుంటున్నారా, అవన్నీ చూస్తానన్నమాట. అన్నీ పరిశీలించి మొక్కలు, పువ్వులు అన్నీ తీసుకుని పాలు తీసుకుని మళ్ళీ బయలుదేరుతామండి. ఎప్పుడు ఇంతే జరిగేది. ఈసారి ఏంటంటే కొంచెం ఎక్కువ రోజులు, వారం రోజులు అయిపోయింది నేను ఇక్కడికి వచ్చి గోశాలకి. ఎందుకంటే ఈయన కొంచెం బిజీగా ఎలక్షన్ డ్యూటీలో తిరుగుతున్నారనమాట. ఇంకా నేను రావడం కుదరట్లేదు. ఇంకొంచెం చూడండి, మా బసవ అంటే వస్తున్నాడు అనమాట. కాకపోతే కొంచెం పాపం డల్గా ఉంటున్నాడు. వాడికి మోషన్స్ అవుతున్నాయి అంటండి. డాక్టర్ వచ్చి ఇక్కడికి ఇంజక్షన్ చేస్తున్నారు, ట్యాబ్లెట్లు ఇస్తున్నారు, కానీ ఇంకా సెట్ అవ్వలేదు పాపం. అలాగే వెళ్తున్నారు. కేశవ మటుకు బాగా యాక్టివ్ అయిపోయాడండి. తర్వాత పుట్టాడు బసవ కంటే తర్వాత 1 నెల చిన్న ఇంకొక కేశవ. బసవాన్ని పొడి చేస్తున్నాడంట పాపం. ఎందుకంటే వాడు కొంచెం నలతగా ఉంటున్నాడు కదా, అందుకని ఈడు యాక్టివ్గా ఉన్నాడు కేశవ. అందుకని చూడండి, ఇద్దరు ఎలా ఉన్నారో, ట్విన్స్లా ఉన్నారు కదా. అసలు ఎంత బాగున్నారో, నా దిష్టే తగిలేలాగా ఉందండి. ఇంకా అలా ఆడుకుంటాను అనమాట. వాటితో ఎన్ని ముద్దులు పెట్టేసేసుకొని వాటిని నలిపేసేసి మొత్తం పట్టేసుకొని వదలని. ఇంకా అసలు అంత ఇష్టం అండి. మళ్ళీ ఎలక్షన్ అయిపోయాక ఇక్కడికే వెళ్ళిపోదాము అనిపించేస్తుంది నాకైతే. మళ్ళీ చూడాలి మరి ఎలా ఉంటుందో పరిస్థితి. ఇంకా వర్షం కూడా ఇంకా తగ్గేలా లేదు. ఇంకా మళ్ళీ రిటర్న్ అవుదామా అనుకుంటున్నాం. వచ్చిన పని అయిపోయింది. మేము ఇంటి దగ్గర 2:30కి బయలుదేరాం. మధ్యలో ఒక 15 మినిట్స్ ఆగామన్నమాట. ఉరుములు పిడుగులు పడుతున్నాయి, అసలు ఏం కనబడట్లేదు కారులో వాటర్కి అనేసి, వర్షం పడుతుందని. తర్వాత బయలుదేరి మెల్లగా ఇంకొచ్చేసాము. ఇంక ఇక్కడ అలా గంటన్నర అలా ఉన్నాం. మళ్ళీ ఒక 5కి అలాగా రిటర్న్ అయిపోయాం అనమాట. ఈరోజు అక్షయ తృతీయ కదండి. ఇంట్లో పూజ చేసుకున్నాను అమ్మవారికి. మామూలు పూజ చేసుకున్నాను, ఏమని స్పెషల్గా ఏమీ చేసుకోలేదు. చేసుకుని ఇంకా అందరూ బంగారాలు కొనుక్కోవాలి అంటారు కదా. కాకపోతే ఈరోజు అసలు ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు కదండి, ఈ పాటికే పెద్దవాళ్ళు అందరూ బంగారం కొనుక్కోవడం కాదు, దానం చేయాలి.
జలం కానీ గొడుగు కానీ ఈ ఎండాకాలంలో సేద తీర్చేటివి అలాంటివి మజ్జిగ అలాంటివన్నీ కూడా దానం చేయాలి. బంగారం కొనుక్కోవడం కాదు, అదే అక్షయం అవుతుంది, అంటే అధికమవుతుంది అనమాట. మనం ఏం చేసినా దానికి రెట్టింపు ఫలం వస్తుందంటండి. అందుకనేసి నేను ఇంకా మా గోమాతలకి పూజ చేసుకుందాం, రెట్టింపు ఫలం రెట్టింపు పుణ్యం పొందాలి ఈరోజు అనేసి ఇక్కడికి వచ్చి మా గోమాతలతో గడుపుతున్నానండి. ఇలాగా అక్షయ తృతీయ రోజు పొద్దుటే ఈవిడికి చెప్పానమాట, ఇక్కడంతా శుభ్రం చేసి మంచిగా ముగ్గులవి వెయ్యి అంటే పాపం పొద్దుటే లేచి బాగానే ముగ్గులవి వేసి తను కూడా దండం పెట్టుకుందంటండి. చక్కగాను బాగానే చేస్తున్నారండి వీళ్ళిద్దరూ. ప్రస్తుతానికైతే బాగానే చూసుకుంటున్నారు గోమాతల్ని, బాగానే అన్నీ కూడా దగ్గరుండి చూసుకుంటున్నారు. ఇంకొంచెం చూడండి మా లక్ష్మి అయితే భూమి ఇద్దరు మటుకు కంగారు పడిపోతూ ఉంటారండి. లక్ష్మి అయితే ఎవరికి పెట్టనివ్వదండి, దానికే పెట్టేయాలంట. పక్కన గౌరీని ఆడేసుకుంటుంది పాపం, తోసేస్తుంది. అక్కడ నేను కనుక అటు పక్కకి వెళ్ళాను అంటే ఆ పక్కన ఆవులన్నిటినీ తోసేస్తుందండి గౌరీని. అదేమో పాపం తినదు త్వరగా, ఇది తోసేస్తుందని భయపడిపోతూ తినకుండా ఉంటుంది అనమాట. అలాగా ఇంక దీనికే పెడుతూ ఇక్కడే కూర్చుంటాను, ఎందుకు ఎలాగా దాన్ని తోస్తుంది, దాన్ని ఎలాగా తినేవదని ఇంకెక్కడే దీనికే పెట్టేస్తున్నాను. చూడండి ఎలా చేస్తుందో, అందులో పెట్టేసేసి తల వచ్చేస్తుంది అనమాట. ఇంకా వాళ్ళకి పెట్టొద్దు నాకే పెట్టేసి మొత్తం అంటదనమాట. దాని కూతురు ఇంకా చూడండి, అది చూడండి దాని కింద నుంచి దూరిపోయి నాకు పెట్టు అంటది. అదే అనమాట భూమి. ఇలా వీటితో ఉండే ఆనందం అసలు మామూలుగా ఎక్కడ ఉండదన్నమాట అండి. నాకు అంత ఆనందం ఇష్టం ఇంకెక్కడికి వచ్చి వీటితో గడుపుతుంటే. అంతా వీటికి వచ్చేటప్పుడు ఏదో ఒకటి తీసుకుని వస్తాను, వీటికి పెట్టేసిన తర్వాత ఇంక వీటితోటే పట్టుకొని వాటితో ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటానన్నమాట అండి. ఇంకోటి మా భూమి కేశవ భూమికి అది రూబీ అని, రూబీ వచ్చేసి నా దగ్గరికి అది ఇంకా నన్ను అంటూ ఉందన్నమాట. ఓ పక్కన కేశవ, ఓ పక్కన రూబీతో ఇలాగా ఆడుకుంటున్నాను అనమాట. ఇంకా వర్షం ఇంకా లైట్గా తగ్గుతుంది, ఇంకా సర్లే అయిపోయింది ఆడుకుంటూ ఇంకా బయలుదేరిపోదాం. ఎందుకంటే మళ్ళీ ఇంటికి బయటికి వెళ్ళిపోవాలి, ఇంక నేను పూజ చేసుకోవాలి ఇంటికి వెళ్ళాక మళ్ళీ అనేసి అన్నీ చూసుకొని చక్కగా మళ్ళీ ఎలక్షన్ అయ్యాకే వస్తాము అని చెప్పి వాళ్ళకి ఏం కావాలో అన్నీ ఇచ్చేసి అన్నీ చూసుకొని మళ్ళీ రిటర్న్ బయలుదేరామన్నమాట. ఇంకొంచెం చూడండి విజయవాడలో పరిస్థితి ఎలా ఉందో. విజయవాడ వచ్చేసాము, ఇక్కడ ప్రసాదంపాడు రాంబరపాడు రోడ్డు మీద నీళ్ళు అనమాట ఫుల్ నిండిపోయాయి అసలు. ఓ పక్కనేమో ఇవన్నీ ఇలాగా ఉన్నాయి, ఓ పక్క ఓట్లో ఈ ఎలక్షన్ ఆడావిడి ప్రచారం కోసం వాళ్ళు తిరుగుతున్నారు, ఓ పక్కనేమో ఈ వర్షం ఎలా ఉందంటే ట్రాఫిక్ ఫుల్ జామ్ అయిపోయి ఇంకా అలాగే కష్టపడి వెళ్ళామన్నమాట ఇంటికని. చూడండి ఎలా ఉందో వాటర్ మొత్తం అసలు నిండిపోయినాయి ఈ రోడ్లన్నీ అనమాట. అంత బాగా పడిందండి, చాలా పెద్ద వర్షం పడింది. ఉరుములు పిడుగులు కూడా సౌండ్ అసలు మామూలుగా రాలేదనమాట, అంత భయం వేసింది. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరూ ఓటు హక్కును వినియోగించుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి, బాయ్. మర్చిపోయానండి, అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు అండి. లాస్ట్లో చెప్తున్నాను, ఏమనుకోకండి.